దీవించే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము న్యాయాధిపతులు 1:15. అందుకామె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. ఇక్కడ ఒక కుమార్తె తన తండ్రిని దీవెన దయచేయమని అడుగుతూ ఉంది. మనుషులకు దీవెన అంటే వేరువేరు అభిప్రాయాలు ఉన్నాయి. ఒక ఉద్యోగానికి మనము దరఖాస్తు పెట్టవచ్చు. దానికి అర్హత కలిగి ఉంటేనే దాని కొరకు మనము దరఖాస్తు చేస్తాము. మనము దీవెన కొరకు దేవుని దగ్గరకు వెళితే ఆయన మన ఆత్మీయ స్థితిని పరిశీలిస్తాడు. దేవుడు మనలను దీవించాలని ఎల్లప్పుడూ కోరుకుంటారు. కానీ ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు. దావీదు గారు ఆయన యొక్క న్యాయాన్ని మరియు విశ్వాస్యతను గూర్చి స్తుతించేవాడు. ఒకానొక దినాన్న దేవుని యొక్క పరిశుద్ధులు ఈ లోకంలో పరిపాలిస్తూ ఉన్నప్పుడు అది న్యాయ పరిపాలనగా ఉంటుంది. దేవుడు ప్రేమస్వరూపి, మంచివాడు, ఆయన నీతిమంతుడు. ఇంకా చెప్పాలి అనంటే ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన తన స్వంత ఇష్టం చేయగలడు, కానీ ఎల్లప్పుడూ మంచి చేయడాన్నే ఆయన ఆశిస్తాడు. ఆయన ఆజ్ఞలకు మనము లోబడితే బాధ్యాయుతమైనటువంటి పనిలో మనలను ఉంచడానికి అర్హులమని మనలను కనుగొనగలుగుతారు. బాధ్యతలను అప్పగించడానికి ముందుగా దేవుడు అబ్రహాము గారిని, మోషే గారులను ఆయన తర్పీదు చేశారు కదా. మనము దేవుని ఆశీర్వాదాన్ని అడిగినప్పుడు ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించకుండా ఆశీర్వాదం పొందుకోవడం ఆశించకూడదు. ప్రేమ ఎల్లప్పుడూ పరిశుద్ధమైంది. నీతి, సత్యము, పరిశుద్ధత అనేవి దేవుని ప్రేమలో భాగాలు. వాడలోని వారందరి కష్టాలకు తానే కారణం అని యోనగారు గ్రహించారు కదా. ఒక కుమార్తెగా అక్సాకు దీవెన అడిగే హక్కుంది. నీటి మడుగుల నిమ్మని అడిగింది. దేవుని దీవెన కొరకు అడిగే హక్కు మనకు ఉంది. కానీ మనం ఎదిగినటువంటి మెట్టు మీద దీవెన అనేది ఆధారపడుతూ ఉంది. న్యాయంగా పరిపాలించే జ్ఞానం నిమ్మని సొలొమోను గారు అడిగారు, కానీ తనని కాచుకునే జ్ఞానాన్ని అడగలేకపోయాడాయన. తన స్వంత లోటు గ్రహించుకోగల మెట్టుకు ఆయన ఎదగలేకపోయారని మనం చెప్పవచ్చు. సొలొమోను గారు ప్రార్థించి దేశంలో న్యాయ పరిపాలన కొరకైనటువంటి జ్ఞానాన్ని పొందారాయన. అది గొప్ప సాధన. కానీ ఈ సాధన తర్వాత సొలొమోను గారు ఎదగలేకపోయారు. కొన్నిసార్లు మన ఎదుగుదలకు మన విజయాలే అడ్డు కావచ్చు. ఇంకా అధికమైన ఎత్తుకు మనము ఎదగాలి. దేవుని దగ్గర మెరక మడుగులున్నాయి, పల్లపు మడుగులున్నాయి. మనము దేవుని నుండి ఎంత దీవెన సంపాదించుకున్నా ఆయనలోని దీవెనకు కొరత లేదు. దేవుని యందు ప్రేమ, శక్తి, దీనత్వం అనే వాటి సమృద్ధిని మనము తక్కువ చేయలేము. మనము మన నిరీక్షణతో ముందుకు సాగుతున్నామా? దేవుని దగ్గర మన కొరకు మెరక మడుగులు, పల్లపు మడుగులు ఉన్నాయి. దీవెన పొందాలంటే మనము తగ్గించుకునే కృపాధన్యత ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.